వాడు ఏదో డ్రామాలు చేస్తుండే బయటకు వస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే వాళ్ళ వెనుక కుక్క కూడా ఉండదు. ఆయన మళ్ళీ నాకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏందండి? వీడు కనీసం బీసీ ఉద్యమం కొరకు ఒకరోజు ధర్నా చేసింది లేదు, ఒక రిలే నిరాహార దీక్ష చేసింది లేదు, ఒకరోజు అసెంబ్లీ ముట్టడి చేసింది లేదు, ఒకరోజు పార్లమెంటు ఎదుట ధర్నా చేసింది లేదు, పార్లమెంట్ ముట్టడి చేసింది లేదు. నీకు తెలియదు ఇది బీసీ భాషలు 100 సామెతలు ఉంటాయి, మాట్లాడతావా? కామన్ వర్డ్లు 100 ఉంటాయండి. ప్రతి ఒక్క కులం మీద ఒక సామెత ఉంటుంది. అది ఎప్పుడు వాడాలి? 1-1 ఉన్నప్పుడు వాడాలి. నువ్వు పబ్లిక్ మీటింగ్లలో వచ్చి మంచం పొత్తా లేకపోతే ఆ కంచం పొత్తా అని మాట్లాడే మాటలు ఏంటిది? మల్లన్న అనేటోడే చాలామంది చోట నయ్యం అంటారు. అలాంటి బ్లాక్మెయిల్ దందాలు ఆయన గతంలో అరెస్ట్ అయింది కూడా బ్లాక్మెయిల్ కేసులలోనే అరెస్ట్ అయిండు. బీసీ ఉద్యమం మొత్తం నాదే, నాకే పేటెంట్ హక్కు ఉన్నది, నా సొత్తు అన్నట్టుగా మాట్లాడుతుండు. అన్న తీన్మార్ మల్లన్న కవిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఆడ మహిళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా మీ దృష్టిలో? ఆయన కరెక్ట్ 100% కాదు. అసలు మల్లన్నకు బీసీ ఉద్యమానికి సంబంధమే లేదు. మల్లన్న అనేటోడు మున్నూరు కాపు, ఈ నుంచి నల్గొండ దాటినా అటు ఖమ్మం దాటినా ఆయన ఓసి. ఈయన ఏదో ఇప్పుడు మంత్రి పదవి నల్గొండ నుంచి వాళ్ళు రెడ్లు ఉన్నారు కాబట్టి నాకు మంత్రి పదవి రాదన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఎత్తుకున్నాడు, బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఆయనకు బీసీలకు సంబంధం లేదు. బీసీ ఉద్యమాలు, బీసీ రిజర్వేషన్ల కొరకు 40 ఏళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తుండు. ఆయన వాళ్ళకంటే ఈయన పెద్ద బీసీ లీడర్ ఏమి కాదు. ఈయన ఏంటంటే అవకాశవాది, పచ్చి అవకాశవాది. మంత్రి పదవి రానందుకు వచ్చి ఈరోజు బీసీ ఉద్యమం మొత్తం నాదే, నాకే పేటెంట్ హక్కు ఉన్నది, నా సొత్తు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఏదో 100% మల్లన్న మాట్లాడే మాటలు బీసీ వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. అది ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు వ్యూయర్షిప్ ఉన్నది. ఇప్పుడు నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. నేను కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని రోజు మొత్తుకుంటానా. అన్నంత మొత్తుకున్నంత మాత్రాన నేను ఎందుకు మొత్తుకుంటానా? నాకు వ్యూయర్షిప్ కావాలి, నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలి, దాని కొరకు మొత్తుకుంటాను. అంత మాత్రాన బీసీ ఉద్యమం మొత్తం నా సొత్తు అవుతుందా? బీసీల గురించి వేరే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దా? ఏం చిల్లర వేషాలు ఇది? మల్లన్న అనేటోడే చాలామంది ఒక చోట నయ్యం అంటారు. అలాంటి బ్లాక్మెయిల్ దందాలు ఆయన గతంలో అరెస్ట్ అయింది కూడా బ్లాక్మెయిల్ కేసులలోనే అరెస్ట్ అయిండు. అలాంటి వ్యక్తి ఈరోజు కల్వకుంట్ల కవిత బీసీల గురించి మాట్లాడొద్దు, ఆ పొత్త ఈ పొత్త అంటే 100 సామెతలు ఉంటాయి. సమర్థించుకోవడం కూడా చిల్లర. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాస్ట్ మీద ఒక సామెత ఉంటుంది, కొన్ని అగ్లీగా ఉంటాయి. ఎక్కడ వాడాలో అక్కడనే వాడాలి. కానీ నేను బహిరంగ సభలలో ఆడ వాడతా ఈడ వాడతా, నీకు తెలియదు ఇది బీసీ భాషలు 100 సామెతలు ఉంటాయి, మాట్లాడతావా? మాట్లాడలేవు కదా. కామన్ వర్డ్లు 100 ఉంటాయండి. ప్రతి ఒక్క కులం మీద ఒక సామెత ఉంటుంది. అది ఎప్పుడు వాడాలి? 1-1 ఉన్నప్పుడు వాడాలి. నువ్వు పబ్లిక్ మీటింగ్లలో వచ్చి మంచం పొత్తా లేకపోతే ఆ కంచం పొత్తా అని మాట్లాడే మాటలు ఏంటిది? ఒక మహిళను పట్టుకొని మాట్లాడటం ఏంది? అది చిల్లర కాకపోతే. ఆయన మళ్ళీ నాకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏందండి? ఈయన గెలిచింది గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఈరోజు పట్టభద్రులు వచ్చి అక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు, నోటిఫికేషన్ రావట్లేదు. ఒక్కరోజు మాట్లాడాడు వీడు. నేను కూడా ఓటర్ని కాబట్టి మాట్లాడుతున్నా కోపం వచ్చి. ఇప్పుడు నిరుద్యోగుల గురించి సమస్యల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆడ ధర్నాలు చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ పోయి, మాకు నోటిఫికేషన్ లేవని. ఒక్కరోజైనా మాట్లాడుతుండా? ఇప్పుడు ఏంటంటే 42% రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, వస్తుంది, దీన్ని నేను ఓన్ చేసుకోవాలి, క్రెడిట్ కొట్టేయాలని ఒక డ్రామా. ఇదంతా చిల్లర డ్రామా. ఇంతకుముందు రెడ్ల పైన అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు కవిత పైన చేశారు. అసలు ఏంటి ఒక ఎమ్మెల్సీగా ఉండి వాళ్ళు ఏంటంటే ఆయన మల్లన్న అనేట ఆయన బీసీ అనగానే నన్ను ముఖ్యమంత్రి చేస్తారు బీసీ జనాలు అంతా అనుకుంటాడు, భ్రమపడతాడు. మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే మొన్న కూడా గెలిచేటోడు కాదు. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెలకు 60 లక్షలు 70 లక్షలు ₹1 కోటి దాకా ఇన్కమ్ వస్తుంది, అది చూసుకొని ఆయన మొత్తం నేనే నన్ను మించిన లేరు రాష్ట్రంలో అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అదే బీసీ ఉద్యమాల కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి వీడు కనీసం బీసీ ఉద్యమం కొరకు ఒకరోజు ధర్నా చేసింది లేదు, ఒక రిలే నిరాహార దీక్ష చేసింది లేదు, ఒకరోజు అసెంబ్లీ ముట్టడి చేసింది లేదు, ఒకరోజు పార్లమెంటు ఎదుట ధర్నా చేసింది లేదు, పార్లమెంటు ముట్టడి చేసింది లేదు. ఎప్పటి నుంచో 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తులు ఎన్నోసార్లు ముట్టడి, అసెంబ్లీ ముట్టడిలు, ధర్నాలు, పార్లమెంటు ముట్టడిలు చేసి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు చేసిరు. మరి నువ్వు ఒక్కరోజైనా చేసినవా? యూట్యూబ్ ఛానల్ నేను రోజు మాట్లాడతానంటే ఎందుకు మాట్లాడతాను? పొద్దుటిలి దేని కొరకు? నీ రెవెన్యూ కొరకు మాట్లాడతాను. యూట్యూబ్ ఛానల్లో నీకు వ్యూవర్షిప్ కొరకు మాట్లాడతాను.
అన్నంత మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో మాట్లాడినంత మాత్రాన నువ్వు మొత్తం బీసీ నాయకుడికి దేశవ్యాప్తంగా బీసీ నాయకుడివి అయిపోతావా? చిల్లర వేషాలు కాకపోతే ఈరోజు ఆ బీసీ రిజర్వేషన్ కూడా ఎట్లుందంటే ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ తెస్తాము అది ఇది అంటే ఆ ఆర్డినెన్స్ తోటి ఈరోజు రిజర్వేషన్ అనేది రాదు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం. నువ్వు రాష్ట్రంలో నార్మల్గా చట్టం చేసి పంపిస్తేనే అక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. దాన్ని తీసుకుపోయి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఒక ఆర్డినెన్స్ అనేది 6 నెలలు వ్యాలిడిటీ. నెక్స్ట్ నువ్వు అసెంబ్లీ సెషన్లో ఆ బిల్లు పాస్ అయితేనే ఆర్డినెన్స్ పాస్ అయితేనే బిల్లు చట్టం అవుతుంది. నువ్వు రాష్ట్రంలోనే చట్టం చేయలేదు, ఇప్పటికీ రిజర్వేషన్ అయిపోయింది అది ఇదని అంటే బీసీలను మోసం చేసే డ్రామా ఇది. కవిత కావచ్చు, మల్లన్న కావచ్చు, వాళ్ళిద్దరు ఇప్పుడు బీసీల కొరకు కొట్లాడే బీసీ లీడర్లు అయిపోయారు. ఇటు మల్లన్నకు బీసీలకు సంబంధం లేదు, అటు కవితకు కూడా సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని మొత్తం బీసీల కొరకు మేమే ఉద్ధరిస్తున్నాం, బీసీలకు అన్నం లేకుండా మేము తినిపిస్తున్నాం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు. మరి బీసీ ప్రజల సపోర్ట్ తీన్మార్ మల్లన్నకి ఎందుకంటారు? అంటే ఒక బ్లాక్ మెయిలర్ అని తెలుసు, నయీం అని తెలుసు అని అంటున్నారు. ఏడుందండి, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఏదో కొన్ని వీడియోలు చేస్తా, దానికి వాళ్ళు లైక్ చేస్తారు. అంత మాత్రాన్ని ఒక 1000 మందో ఒక 500 మందో కామెంట్ పెడతారు సపోర్ట్గా. అన్నంత మాత్రాన బీసీలో మొత్తం జనాభా మొత్తం నాకు సపోర్ట్ ఉన్నట్ట. ఒక 50 కామెంట్లు వస్తాయేమో, 100 కామెంట్లు వస్తాయేమో. జనాలు ఎంతమంది ఉన్నారు? కోట్లలో జనాభా ఉంటే నీకు 100 కామెంట్లతో నువ్వు డిసైడ్ చేస్తావా బీసీలు మొత్తం ఆయన ఎన్నుకున్నారని? ఎట్లా చెప్తావు? వాడు ఏదో డ్రామాలు చేస్తుండే. బయటకు వస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే వాళ్ళ వెనుక కుక్క కూడా ఉండదు. ఈవెన్ కవిత వెనుక కూడా ఉండదు. నేను చెప్తున్నాగా, కవితకు అయిన సంబంధం లేదు, మల్లన్నకు కూడా బీసీ ఉద్యమానికి సంబంధం లేదు. వీళ్ళన్ని డ్రామాలు, ఆయన కొట్టుడు ఈయన తిట్టుడు, ఏవో పెద్ద డ్రామాలు. దీన్ని పెద్ద న్యూస్ కూడా మొత్తం వీళ్ళిద్దరే చేసినట్టు ఎక్స్పోజ్ చేయడం. ఆ బీసీ ఉద్యమాల కొరకు చేసిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇప్పటికీ వాళ్ళ జీవితాలను బీసీల కొరకు అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. బీసీలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళకు ఒక కమిట్మెంట్ అవసరం, ఒక నిబద్ధత అవసరం. అలాంటి నాయకుడు ఎవరైనా కనిపిస్తే వానికి ఓటేయండి, లేకపోతే కులాలు మతాలు పక్కకు పెట్టి ఎవడైతే మంచి చేస్తాడో వానికి ఓటేయమని చెప్తారు.